హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 6-7 మంత్స్గా అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళాలనేసి. ఫైనల్గా అయితే మాకు ఈ మంత్ సెట్ అయింది. ప్రతి నెల పౌర్ణమికి ఏదో ఒక ఆటంకము మేము పోలేకపోతా ఉన్నాము. ఈ మంత్ అయితే మాకు ఏ ఆటంకం లేకుండా ఆ శివుడు అయితే మమ్మల్ని రప్పించుకుంటున్నాడు. అరుణాచలంకి అయితే వెళ్ళిపోతున్నాము మేము. ఇది మొత్తం తిరగాలంట. ఆ దేవుడే నాకు తిరిగేంత శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎలా వెళ్ళాను, మాకు ఎంత ఛార్జెస్ అయింది, అన్ని వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తాను. నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే 3కి రావకాలం అయిపోతుంది. తర్వాత దేవుడి గదిలో దీపం అయితే పెట్టుకొని మేమైతే ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపం పెట్టేశాను. మా యాత్ర సక్సెస్ఫుల్గా సాగాలని నేను దేవుడిని అయితే కోరుకున్నాను. మేము ఇంటి దగ్గర నుంచి బైక్లో అయితే బయలుదేరాము. మేము ఫస్ట్ అయితే ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. 1 మంత్ ముందే బుక్ అయిపోయి ఉన్నాయి. సరే బస్కి ట్రై చేద్దామని చెప్పి మేము బస్కి అయితే ట్రై చేసాము. బస్లో అయితే టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ ప్రైస్ వచ్చేసి 280 అయితే జిఎస్టీ అంతా కలిపి మనిషికి 300 అయితే పడింది. మేము తిరుపతి బస్ స్టాండ్ నుంచి అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే బైక్ని బస్ స్టాండ్లో ఒక పక్కన పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది, అక్కడైతే పార్క్ చేయాలి. ఇక్కడైతే చాలా బండ్లు ఫుల్ అయిపోయినాయి. అసలు ఎందుకు ఇన్ని బండ్లు ఉన్నాయో అర్థమే కాలేదు. ఎక్కడ ప్లేసే లేదు. సరే అని చెప్పి ఇటు సైడ్ ఆటోలు పెట్టుంటే ఆ ఆటోల దగ్గర అయితే మా బండి పార్క్ చేసాము. ఇక్కడ వచ్చేసి 1 డేకి 20 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటారు బండికి. మా బండి అయితే ఇక్కడ పార్క్ చేసుకొని మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా బస్సులు అన్నీ ఎక్కడ చూసినా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ సైడ్లో అన్నీ ఆపేసి ఉన్నారు. ఏమి ఇంత రష్ ఉంది అనుకున్నాను. సరే అని చెప్పి ముందుకెళ్తే మా బస్సు వచ్చి ఆగే ప్లేస్లో అయితే బస్ లేదు. టెన్షన్ పడిపోయాము, బస్సు ఏమన్నా వెళ్ళిపోయిందేమో అని. సరే ఫుల్ ట్రాఫిక్ వల్ల బస్సు అక్కడికి రాలేదు. బస్సు ఉండే చోటుకే మేము వెళ్ళి మా సీట్లో అయితే మేము కూర్చునేసాము. సీట్స్ కంఫర్ట్గానే ఉన్నాయి, కానీ ఈవినింగ్ టైం కదా ఏసీ ఎందుకులే అనుకున్నాము. కానీ 2 అవర్స్ వరకు చాలా వేడిగా ఉన్నింది. అప్పుడు అనిపించింది అయ్యో ఏసీ చేసుకుంటే బాగున్ను అనేసి. కానీ 1 అవర్ 2 అవర్ ఇబ్బంది పడ్డాము. మళ్ళీ నార్మల్ అయితే అయిపోయింది. మా బస్సు అయితే స్టాపింగ్ వచ్చేసి చిత్తూరులో అయితే ఆగింది, కానీ అక్కడ నేను వీడియో తీయలేదు, స్కిప్ అయిపోయింది వీడియో. ఆ చిత్తూరులో ఒక 10 మినిట్స్ ఏమో ఆపారు టీకి కానీ అట్లా. తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ వేలూరు దాటిన తర్వాత టీ కాఫీకి అయితే ఆపినారు. వేలూరు అయితే నేను ఫస్ట్ టైం చూడడము, నాకు చాలా బాగా నచ్చింది, బాగుండింది ఆ ఊరైతే గన. ఇంకా ఇక్కడి నుంచి డైరెక్ట్ అరుణాచలం అని చెప్పారు. అరుణాచలంకి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ అయితే అక్కడ మేము నెయ్యి దీపం అయితే తీసుకొని అక్కడ చెప్పారు రాజగోపురం మెయిన్, అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పారు. అందుకే మేము అక్కడికి వెళ్ళి నెయ్యదీపం అయితే వెలిగించి దండం పెట్టుకున్నాము. వేలూరు బస్ స్టాండ్లో దిగిన తర్వాత మనకు ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి, కానీ మేము మా ముందరే అందరూ నడుచుకుంటూ వెళ్తా అంటే దగ్గరే ఉందేమో అనేసి వాళ్ళతో కూడా మేము కూడా నడుచుకుంటూ వచ్చాము. కానీ ఒక 2.5 కిలోమీటర్ దాకా ఉన్నింది వేలూరు బస్ స్టాండ్ నుంచి రాజగోపురం ఎంట్రన్స్కి. చాలా దూరం అయితే మనసులో ఉన్న కోరికలు ఆ దేవుడికి అయితే చెప్పుకొని మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మేము స్టార్ట్ చేసిన టైమింగ్ వచ్చేసి 10:10కి అయితే స్టార్ట్ చేసాము. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు వస్తారని, ఇంతమంది ఉంటారని. మనం చూసే దారి పొడుగు మనకి జనాలే కనిపిస్తారు, అంతమంది వస్తున్నారు. నేను అప్పుడు అనుకున్నాను ఎంత నమ్మకం లేకపోతే ఇంత వేలల్లో ఇక్కడికి వస్తున్నారు అనేసి. ఈ జనాలు చూసి నేనైతే ఆశ్చర్యపోయాను నిజంగానే. సరే అలాగే కొంచెం ముందుకు వెళ్తా అంటే ఇంద్రాలింగం అయితే వస్తుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకోవాలి, కానీ మీరే చూసారు కదా లైన్లో చాలామంది ఉన్నారు. సరే వెళ్దాం సీను అంటే లేదు, దర్శనానికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసే గురికి చాలా టైం అవుతుంది, పిల్లల్ని వదిలేసి వచ్చేసినాం కదా,
గిరిప్రదక్షిణ చేసుకొని పోదాము, ఈసారి వచ్చినప్పుడు కావాలంటే మలగంట దర్శనాలు అన్నీ చేసుకుందాము అని చెప్పాడు. సరే అని చెప్పేసి అక్కడ బయట నుంచే దండం పెట్టుకొని ముందుకైతే వెళ్ళిపోయాము. చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. నేను ఇక్కడే ఉన్నారేమో అనుకున్నాను, కానీ మనం దారి పొడుకు వెళ్తూ ఉంటే ఇంకా జనాలు పెరుగుతూనే ఉంటారు, కానీ తగ్గేదైతే ఏమీ ఉండదు. సరే ఇక్కడైతే అన్నదానాలు అయితే చేస్తున్నారు, మధ్యలో అయితే అన్నదానాలు కూడా జరుగుతూ ఉన్నాయి దారి మధ్యలో. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అయితే అందరికి ఇస్తున్నారు. లైన్లో రాకుండా కొంతమంది ఇట్లా వచ్చేస్తా అంటే లైన్లో రండి అని చెప్పారు. సరే అలాగే కొంచెం ముందుకెళ్తే అగ్నిలింగం అయితే ఇది 2వ లింగము. ఇక్కడ కూడా అంతే, బయట నుంచే చాలా వరకు దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా క్యూలో వెళ్ళాలనుకుంటే చాలా రష్ ఉన్నారు. అసలు ఇంత రష్ ఉంటే కొంతమంది బయట నుంచే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తున్నారు. తర్వాత అలాగే కొంచెం ముందుకెళ్తే కాళికాంబ టెంపుల్. అస్సలు ఇక్కడ చూడ్డానికి నాకైతే భలే నచ్చింది. ఎంత వేలల్లో నిమ్మకాయలు. ఇక్కడ గిజిరాస్ ఉంటారు కదా, వాళ్ళైతే దిష్టి తీస్తున్నారు. చాలామంది నమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర దిష్టి తీసుకుంటే అన్నీ మంచిగా జరుగుతుంది అని ఇక్కడ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దిష్టి తీసుకొని అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కర్పూరం వెలిగించి దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడ్డానికి మాత్రం మనకి భలే నచ్చుతుంది. అసలు ఆశ్చర్యపోతాం, అసలు ఏమిది ఇంత వేల మంది ఇలాగా దిష్టి తీసుకుంటున్నారు అని అనిపిస్తుంది. సరే అక్కడి నుంచి మేమైతే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడైతే కొంతమంది శివజపం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మేము కూడా వాళ్ళతో కలిసి శివుణ్ణి అయితే తలుచుకుంటూ ఎంత ఫాస్ట్గా వెళ్ళాము. మాకైతే అసలు వాళ్ళతో కూడా అలాగ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఇంత దూరం వచ్చామా అనుకున్నాం మేము. అలాగే ముందుకు వెళ్తానే 3వ లింగము నైరుతి లింగం అయితే వచ్చింది. ఇక్కడ కూడా చాలా రష్ ఉండడంతో మేమైతే బయట నుంచే దండం పెట్టుకొని ముందుకైతే వెళ్ళిపోయాము. వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళడంతో వాళ్ళనైతే మళ్ళీ మేము రీచ్ అవ్వలేకపోయాము. వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినారు. ఇక్కడ మనం శివుడి గుళ్ళే కాదు, చాలా గుళ్ళు కూడా మనం దర్శించుకోవచ్చు. అమ్మవార్ల గుళ్ళు, వినాయకుడు, ఏడుకొండల స్వామి, ఇలా అన్ని దేవుళ్ళు ఉంటారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తానే 4వ లింగము సూర్యలింగం అయితే వస్తుంది. ఇక్కడ కూడా బయట నుంచి దండం పెట్టుకొని ముందుకు వెళ్ళిన తర్వాత 5వ లింగము వరుణలింగం అయితే వస్తుంది. ఇక్కడన్నా దర్శనానికి వెళ్దామని ట్రై చేసాము, కానీ ఇక్కడ కూడా రష్ ఎక్కువ ఉండడంతో బయట నుంచే దండం పెట్టుకొని అయితే మేము వచ్చేసాము. ఫస్ట్ అయితే నేను డబల్ రోడ్లోనే వచ్చాము కొంచెం దూరము. ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ షాప్స్ కూడా ప్లాట్ఫామ్ మీద అన్నీ పెట్టుకుంటారు. రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. మనమైతే షాపింగ్ కూడా చేసుకోవచ్చు, తక్కువ ప్రైజే ఉంటుంది, ఏమంత ఎక్కువ అయితే ఉండదు. ఈ ప్లేస్లో కూడా ఒక చోట అన్నదానం అయితే జరుగుతూ ఉంది, అందరూ అయితే వెళ్తున్నారు. ఇక్కడ మనకి దారి పొడికి ఫ్రూట్స్, టీలు, కాఫీలు, జ్యూస్లు అన్నీ అయితే దొరుకుతాయి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, కానీ వాటికి 10 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటారు. ఇక్కడ షాపింగ్లో నాకు కొంచెం వెరైటీగా అనిపించింది వచ్చేసి మసాజ్ మిషన్స్ అయితే ఉంటాయి. అందరూ కాళ్ళ నొప్పికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, టైమింగ్స్కి 50-30 అని తీసుకుంటూ ఉంటారు. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 6వ లింగము వాయులింగం అయితే వచ్చింది. ఇక్కడైతే మేము దర్శనం చేసుకోవడానికి మాకు వీలైంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే గురికి టైము 2:30 అలాగ అవుతా ఉన్నింది. అప్పుడు అందరూ రెస్ట్ తీసుకోవడంతో మాకైతే ఇక్కడ దర్శనంకి వెళ్ళే అవకాశం అయితే ఉన్నింది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, పోనీలే ఒక చోటన్నా మాకు దర్శనం జరిగింది అనేసి. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తానే 7వ లింగము చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాము. మళ్ళీ ఇక్కడ కూడా దర్శనానికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ కూడా రష్ ఉన్నింది, అందుకే మేమైతే ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు కదా, ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. అసలు క్లౌడ్ తగ్గనే లేదు కదా. అంటే మధ్యలో చెన్నై బస్ స్టాండ్ వాళ్ళు, బెంగళూరు బస్ స్టాండ్ నుంచి అందరూ కూడా మధ్యలో జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి జనాలు ఎక్కువ అవుతారే కానీ తగ్గుతారని అయితే అనుకోకూడదు. ఇంకా 8వ లింగము కుబేరలింగము. అన్ని లింగాల్ని దర్శించుకోకపోయినా ఈ కుబేరలింగం అయితే ఖచ్చితంగా దర్శించుకోవాలి అని అంటూ ఉంటారు. అందుకే ఏమో అక్కడ జనాలైతే అన్ని లింగాల దగ్గర కన్నా కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నారు. ఇంకా అందుకే అక్కడ కూడా దర్శనానికి వెళ్ళిపోకుండా మేమైతే ముందుకైతే వెళ్ళాము. సరే మోక్ష మార్గంకి వెళ్దాం అనుకుంటే లైన్ చూడండి ఎక్కడ దాకా ఉందో. కనీసం ఒక
1000 మెంబర్స్ పైనే ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి బయట రావడానికి కూడా ఒక్కొక్కరికి చాలా టైం అయితే పడుతూ ఉంది. అందులో ఒక ఆంటీ బయటకు వస్తూ ఉంది. ఆమె అయితే రావడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ రావడం లేదు. కానీ దేవుడిని అయితే నమ్ముతూ ఆమె బయటికి రావాలని ముందు కొంచెం అయితే బయటకు వచ్చారు. మేమైతే ఇక్కడ నిలబడుకొని చూస్తూ ఉన్నాము. మేమైతే పోలేదు, ఇంకా రష్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి మేమైతే చూసుకొని ఎలా ఉంది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఎంతసేపటికి ఆ ఆంటీ రాకపోయేసరికి మళ్ళీ ఇంకొక బయట ఉండే ఆంటీ వచ్చి తనైతే బయటకైతే లాగారు. తర్వాత ఆమె బయటకైతే వచ్చేసారు. వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నారు అందరూ దండం పెట్టుకుంటూ, అదేమో ఎంత లావుగా ఉండే వాళ్ళైనా కూడా బయటకు వచ్చేస్తారు అని అంటూ ఉంటారు కదా, అది నిజమైంది అనేసి అందరైతే దండం పెట్టుకుంటూ ఉన్నారు. మొత్తం మనకి రౌండ్లో 8 లింగాలు, తర్వాత లాస్ట్ మోక్ష మార్గం అయితే వస్తుంది. అది ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికైతే మేము వచ్చేసి కర్పూరం వెలిగించుకొని టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఇంతటితో మా ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసినప్పుడు టైమింగ్ చెప్పాను కదా, 10 స్టార్ట్ చేసామని. మళ్ళీ ఎండింగ్ టైం వచ్చేసి 4కి అయితే అయ్యింది. మొత్తం మాకు 6 అవర్స్ అయితే పట్టింది. మా జర్నీ అంతా నైట్లోనే వెళ్ళాము. నైట్లోనే ఫినిష్ చేసుకొని రాజగోపురం దగ్గర నుంచి మేము ఆటో అయితే తీసుకొని మనిషికి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. వేలూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ అయితే ఉన్నింది, తిరుపతికి అయితే వచ్చేసాము. మా జర్నీ అయితే ఇలాగ జరిగింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు మా బడ్జెట్ ఎంత అయిందో చెప్తాను. వెళ్ళేటప్పుడు ఛార్జెస్, వచ్చేటప్పుడు ఛార్జెస్, మళ్ళీ అక్కడ ఆటో, టిఫిన్, టీ ఖర్చులు అంతా కలిపి కూడా మాకు మనిషికి 1000 రూపీస్ అయితే పట్టింది. అంటే మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి మాకు 2000 అయితే తిరుపతి నుంచి అరుణాచలం అయితే చూసుకొని వచ్చేసాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.